వైసీపీ కురితాడేయాల్సిన బాధ్యత ఉంది. ఆ పార్టీని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే మనకు మోక్షం వస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, మీ భూమి మీది కాదు. మీ భూమి మీ బిడ్డ అని చెప్పే దొంగ బిడ్డ అతను హస్తగతం చేసుకోవాలని మొత్తం కొట్టేసే ప్లాన్లో ఉన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పటికే సెటిల్మెంట్స్ పెద్ద ఎత్తున అయినాయి. ఆస్తులన్నీ సెటిల్మెంట్లు చేసేశారు. 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు కోకొల్లలు మీ ఊర్లో చూస్తున్నారు. ఇసుక దందా, భూ కబ్జాలు, ఖనిజ సంపద, దారిలో పోయే వెహికల్స్ కూడా దాదాగిరి, మామూలు వసూలు చేయడం. అంటే ఎక్కడి నుంచో గ్రెనేట్ వస్తే ఆ దారిలో పోతా ఉంటే లారీకింతని మీరు రౌడీ మామూలు కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అన్ని మీటింగ్లు చెప్తున్నా. నా బాధ్యత ప్రజా చైతన్యం. రైతులకు శాపంగా మారిన ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈరోజు కూడా సాక్షి గుమస్తా మాట్లాడుతున్నాడు సజ్జల. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చట్టాన్ని గురించి ఏం తెలుసు అని అడుగుతున్నా. 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చొని నా రికార్డ్స్ పర్యవేక్షించే బాధ్యత ఏ విధంగా మీరు అప్పచెప్తారో చెప్పండి సమాధానం. మా తండ్రి ఇచ్చిన భూమి, మా పూర్వీకులు ఇచ్చిన భూమి, నేను కష్టపడి సంపాదించుకున్న భూమి, నా భూమి మీద మీ ఫోటో వేసుకోండి. ఎవరివి? ఎట్లా వేసుకుంటావు నీ ఫోటో? ఏం అధికారం ఉంది నీకు? ఎవడిచ్చాడు ఈ అధికారం? అంటే నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే 5 ఏళ్ళు ట్రస్టీగా ఉండమన్నారు, కానీ మా మీద పెత్తనం చేయడానికి కాదు, మా మీద రౌడీ చేయడానికి కాదు, గులాంగిరి సాధించడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ, ఈ చట్టాన్ని అన్ని మీటింగుల్లో నేను చించి చెత్తబుట్ల బారేస్తున్నా. నేను వస్తానే 2వ సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాసు పుస్తకం మీద రాజముద్రేసి మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. అందుకనే ఈరోజు కోరుతున్నా, రేపు సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రజలు, కార్యకర్తలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అభ్యర్థులు, బూత్ కమిటీలో కూడా ఈ చట్టాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ చట్టాన్ని చించి చెత్తబుట్ల బారేస్తామని మీరు చెప్పండి. వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ ముందర కూడా ఈ చట్టాన్ని చించి చెత్తబుట్ల బారేస్తున్నాను. ఇది ఈరోజు నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎట్టి పరిస్థితిలో మన ప్రాణం ఉన్నంత వరకు ఆమోదించడానికి వీలు లేదు. మన తల తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికి వీలు లేదు. మన ఆస్తిని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మన భూమి మనది, మనం కాపాడుకుందని తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని చెత్తబుట్ల బారేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అమరావతి రాజధాని నాశనం చేసిన వ్యక్తి, సంపదను నాశనం చేసిన వ్యక్తి, అమరావతి రాజధానిగా వచ్చుండి ఔటర్ రింగ్ రోడ్ వచ్చుంటే మీ అందరికీ చాలా అనుకూలంగా ఉండేది, చాలా ఈజీగా ఉండేది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా ఒక ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చాం. పెన్షన్ 4000 చేశాం, మొదటి తారీఖు నుంచి ఇస్తాం. చంద్రన్న బీమా, సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తాం. బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. కాపు సంక్షేమానికి పెద్ద పెట్టేస్తాం. రవాణా రంగంలో ఉండే డ్రైవర్లందరికీ సంవత్సరానికి 15,000 ఇస్తాం. రోడ్లన్నీ బాగు చేస్తాం. విద్యుత్ శక్తిని నియంత్రణ చేస్తాం.
ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మళ్ళీ అన్ని వ్యవస్థల్ని బాగు చేసి మీకు బాధుడు లేని పరిపాలన ఇస్తాం. మీ జీవితాలను మెరుగుపరిచే విధంగా మీ ఆదాయాన్ని పెంచేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని ఇద్దరు మంచి వ్యక్తులు అక్కడ ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఇద్దరిని మీ అందరినీ కోరేది ఒకటే, 3 పార్టీలు కలిపి కోరేది ఒకటే, ముగ్గురు గట్టిగా పనిచేయండి, గెలిపించండి, గెలిపే ధ్యేయంగా పనిచేయండి. గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వస్తానే మాచర్లకు వస్తా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మాచర్లకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఆ నియోజకవర్గాన్ని అగ్ర భాగాన పెట్టే బాధ్యత కుప్పం నియోజకవర్గంతో సమానంగా మాచర్లను చూసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సైకిల్ గుర్తు కోటేయండి, ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించండి, ఉదయం వెళ్ళండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.